Hi, I'm Lata Potugandi, consultant gynecologist and fertility specialist. I'm available at Medistar Hospitals, Patancheru. ఈ రోజు మనం కొన్ని టాపిక్స్ తెలుసుకుందాం. అసలు ప్రెగ్నెన్సీని మనం ప్లాన్ చేసుకోవాలా, ప్లాన్ చేసుకుంటే ప్రతి నెల ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, అసలు జర్నీస్ చేయొచ్చా చేయకూడదా, స్టెప్స్ ఎక్కచ్చా ఎక్కకూడదా, ఇలా ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒక కపుల్ మైండ్స్ లో చాలా రన్ అవుతుంటాయండి. సో లెట్ మీ క్లారిఫై, నాకు తెలిసినంత నేను క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ మనం 3 months గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ 3 months ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ దగ్గర నుంచి మనం మాట్లాడుకుంటూ వద్దాం. ఆ పీరియడ్ మిస్ అయింది. సో పీరియడ్ మిస్ అయినప్పుడు ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి? సో పీరియడ్ మిస్ అయిన తర్వాత ఇమీడియట్ గానే మీరు టెస్ట్ చేసుకోవాలి. రెగ్యులర్ సైకిల్స్ అయితే, ఇప్పుడు సపోజ్ మీకు రెగ్యులర్ గా ఉంది, నాకు 28 daysకి వస్తుంది, 30 daysకి వస్తుంది, 32 daysకి వస్తుంది, ఆ ఏ పీరియడ్ అయితే మీరు మిస్ అవుతుందో అది టెస్ట్ చేసుకోండి. ఇందులో మిత్ ఏంటంటే పీరియడ్ మిస్ అయిన వెంటనే టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ రాదు, వారం ఆగాలి, 2 వారాలు ఆగాలి, అది మిత్ అండి. ఇట్ విల్ కమ్ పాజిటివ్ ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ ప్రెగ్నెన్సీ. ఓకే, మీరు టెస్ట్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, టెస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి? టెస్ట్ చేసుకున్నాక ఇమీడియట్ గానే గైనకాలజిస్ట్ని కలవాలి. 1.5 monthకో 2 monthస్కో కలుస్తాము అని అంటే యూ విల్ మిస్ గుడ్ కండిషన్స్ అనేవి కొన్ని మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ కానీ, అబ్నార్మల్ బేబీస్ కానీ, ఇలాంటివన్నీ మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టెస్ట్ చేసుకొని వెంటనే మనం గైనకాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు దానికి తగ్గట్టుగా ఎగ్జామిన్ చేసుకుంటారు. కొన్ని బేసిక్ టెస్ట్లు కూడా రాస్తారు. థైరాయిడ్, మీకు సిబిపి ఎంత ఉంది, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి. ఇప్పుడు సపోజ్ నెగటివ్ బ్లడ్ ఉండొచ్చు, వైఫ్ది నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉండొచ్చు, హస్బెండ్ది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండొచ్చు. ఈ 2 కండిషన్స్లో కొన్ని జాగ్రత్తలు తీసుకునే ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్స్ తీసుకునే ఉంటాయి. సో ఇవన్నీ గైనకాలజిస్ట్ అనేది తను ఎవాల్యుయేట్ చేసుకుంటారు. ఎవాల్యుయేట్ చేసుకొని బేసిక్ ఫోలిక్ యాసిడ్ ఒకటి స్టార్ట్ చేస్తాం బేబీ డెవలప్మెంట్ కోసం. దెన్ అరౌండ్ 6 weeks to 7 weeks మధ్యలో విల్ డూ అన్ అల్ట్రాసౌండ్ చేసి బేబీ ఎలా ఉంది, ఎక్కడుంది, హెల్దీగా ఉందా లేదా, హార్ట్ బీట్స్ వచ్చాయా లేదా, అవన్నీ మేము కన్ఫర్మ్ చేస్తాం. సో బేసిక్ టెస్టింగ్ అనేది మనం ఇమీడియట్ పీరియడ్ మిస్ అవ్వగానే స్టార్ట్ చేయాలి. సో నా ఫుడ్ ఏంటి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు, అసలు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి. యూజువల్గా ఫస్ట్ 3 months ప్రెగ్నెంట్ లేడీస్ చెప్పేది ఏంటంటే మాకు వామిటింగ్స్ అవుతున్నాయి. కొందరు అయితే నాకు వాటర్ చూసినా వామిటింగ్స్ అవుతున్నాయి మేడం, ఎలా తీసుకోవాలి అని అడుగుతారు. మనకు వామిటింగ్స్ ప్రెగ్నెన్సీలో అవుతాయి. దట్ ఈస్ అ రియాక్షన్, బేబీ వల్ల మనకు వచ్చే రియాక్షన్. దట్ డజంట్ మీన్ మనం ఫుడ్స్ ఆపేయాలని కాదు, దానికి ప్రాపర్ మెడికేషన్ ఉంటుంది, ప్లస్ కొన్ని టిప్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ డజంట్ డిక్రీజ్ విత్ ద మెడికేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే అంత హై ఎండ్ మెడికేషన్ మేము పెట్టలేము, బేబీ సేఫ్టీ కూడా ఆలోచిస్తాం. సో కొన్ని టిప్స్ కూడా చెప్తాం, ఎలా తినాలి, ఏమేమి తినాలి అని. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఫీమేల్ వామిటింగ్స్ అయ్యేవాళ్ళు ఇది వరకులాగా 3 పూటలే తింటాం అనేది సరిపోదు. అంటే కడుపు నిండుగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేస్తానంటే వామిటింగ్స్ ట్రిగర్ అవుతాయి. వీళ్ళు ఏంటంటే 2 గంటలకు ఒకసారి కొంచెం కొంచెం తినాల్సి వస్తుంది. అప్పుడు కడుపు ఫుల్గా కాకుండా హాఫ్ ఎంటీ స్టేజ్లో అలా ఉంటే వామిటింగ్స్ ట్రిగరింగ్ అనేది మనకు తక్కువగా ఉంటుంది. సో అలాంటి టిప్స్ కొన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటర్ బాగా తీసుకోవాలి. తో మనకు వాటర్ తాగాలనిపించకపోయినా కూడా వాటర్ బాగా తీసుకోవాలి. కొందరు వాటర్ కూడా తాగలేని వాళ్ళకి నేను చెప్పే టిప్ ఏంటంటే, ఇప్పుడు మింట్ లీవ్స్ ఉంటాయి, పుదీనా ఆకులు. సో ఒక వాటర్ బాటిల్లో పుదీనా ఆకులు వేసేసి ఒక 20 minutes 30 minutes పక్కన పెడితే యుల్ హ్యావ్ మింట్ ఫ్లేవర్. సో మింట్ ఫ్లేవర్ కి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది. సో అలా మీరు వాటర్ తీసుకోవచ్చు. అలాగే మింట్, ఫ్రూట్స్, జింజర్, ఎనీథింగ్ యూ కెన్ యాడ్ టు వాటర్, బట్ తీసుకోవాలి. ఏదైనా కానీ వాటర్ కంటెంట్ మాత్రం 3 liters కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల అబార్షన్స్ రిస్క్ ఉంటుంది, అది అవాయిడ్ చేయడానికి వాటర్ తీసుకోవాలి. ఇంకా రెగ్యులర్ ఫుడ్స్ అంటారా, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఫస్ట్ ట్రైమిస్టర్లో బాగా అన్ని రకాల ఫ్రూట్స్ తినచ్చు. యాజ్ అన్ ఇండియన్ మిత్, వి డోంట్ ఈట్ పపాయ, పైనాపిల్, బట్ దట్స్ అ మిత్. అవి కూడా తీసుకోవచ్చు యాక్చువల్లీ ప్రెగ్నెన్సీస్లో, బట్ లిమిటెడ్ క్వాంటిటీ. సో ఫ్రూట్స్ అన్ని బాగా తీసుకొని 2 hours ఒకసారి ఫుడ్స్ తీసుకొని జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఫస్ట్ 3 months. మరి జర్నీస్ చేయొచ్చా మేడం? కొందరు అంటారు జర్నీ చేయటం వల్లనే నాకు అబార్షన్ అయిపోయింది మేడం అనేది ఉంటుంది. జర్నీస్ అనేవి అవాయిడ్ చెయ్యాలి అనేది ఎక్కడ ఉండదండి, పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది. ఒక్కొక్క పేషెంట్కి జర్నీ అడ్వైస్ చేయము, ఒక పేషెంట్కి జర్నీ అడ్వైస్ చేస్తాం. ఇఫ్ సపోజ్ లోపల ఏదైనా ఇంటర్నల్ బ్లీడ్ ఉండింది, లేదా సర్వీక్స్ ఏదైనా కొంచెం బ్యాక్ పెయిన్స్ రికరెంట్ గా చెప్తున్నారు, వైట్ డిశ్చార్జెస్ ఎక్కువ అవుతున్నాయి, ఇలాంటి కండిషన్స్ లో మేము అవాయిడ్ చేయండి అని చెప్తాం. ఇప్పుడు రెగ్యులర్ గా ఉన్న వాళ్ళు జర్నీస్ చేస్తారు, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. మన గర్భసంచి ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అని అంటే, ఒక జర్నీ విల్ నాట్ హిండర్ అండ్ అబార్షన్, దాన్ని అబార్ట్ చేసేలాగా ఉండదు. దానికి ఎవరికి అవసరమో ఎవరికి అవసరం కాదు అనేది గైనకాలజిస్ట్ అనేది డిసైడ్ చేస్తారు. సో జర్నీస్, ఫుడ్ ప్రికాషన్స్ అయితే నేను చెప్పాను. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈ ప్రికాషన్స్ అన్నీ ఫాలో అయ్యి జాగ్రత్తగా ఉండి ప్రాపర్ ఫుడ్ కేర్ అంతా తీసుకుంటే హెల్దీ బేబీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు, లేదంటే ఐఎమ్ అవైలబుల్ అట్ మెడిస్టార్ హాస్పిటల్స్, యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టా హాస్పిటల్స్.